హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అటెండెన్స్ షీట్ ఎలా క్రియేట్ చేయాలి. అటెండెన్స్ షీట్లో మనం ఏదైనా ప్రజెంట్కి మనం పి అనేది ఇస్తాం. ఆ పి అనేది కలర్ ఆటోమేటిక్గా మన పి అనేది టైప్ చేసినప్పుడు ఎలా చేంజ్ అవ్వాలి కలరు, అదేవిధంగా ఆబ్సెంట్ అయినప్పుడు కలర్ ఎలా చేంజ్ చేయాలి, హాలిడేస్ అయితే కలర్ ఎలా చేంజ్ చేయాలో ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తానండి. ఓకేనండి, ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను కొన్ని నేమ్స్ ఇచ్చానండి. ఓకేనా, ఎంప్లాయీ నేమ్స్ కావచ్చు, స్టూడెంట్స్ అటెండెన్స్ కావచ్చు అండి. ఇక్కడ నేను ఇచ్చాను. ఈ నేమ్స్కి ఒక కలర్ ఇస్తున్నాను, ఎంప్లాయీ నేమ్స్కి ఇంకొక కలర్ అప్లై చేస్తున్నాను బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మనకి డేట్స్ అండి. ఇక్కడ డేట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెకండ్ ఇస్తున్నాను, డేటు మంత్. ఓకేనా, మనకి ఈ మంత్ కంప్లీట్ మంత్ అయినా మనం అప్లై చేసుకోవచ్చు, లేదంటే మనకు నచ్చిన మనకి ఎక్కడి వరకు అయితే కావాలో డేట్స్ అక్కడి వరకు కూడా తీసుకోవచ్చు అండి. నేను ప్రజెంట్ ఇక్కడ వరకు ఇచ్చానండి. ఇక్కడ వీక్ అండి, మనం వీక్ అంటే వీక్ డేస్, మండే ట్యూస్డే లైక్ దట్ అట్లాగనమాట ఇచ్చాం కదండి. ఇప్పుడు ఇక్కడ మనం డే వైజ్గా మనం అటెండెన్స్ మనం అప్లై చేయాలండి. అటెండెన్స్ మనం అప్డేట్ చేసుకోవాలి డైలీ వైజ్గా. ఓకేనా, అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ అది ఇచ్చే ముందర మనం ఇక్కడ ఒక కలర్ అనేది అప్లై చేసుకుందామండి. బ్యాక్గ్రౌండ్, ఈ కలర్ అప్లై చేసుకోవాలంటే బ్యాక్గ్రౌండ్ ఎక్కడి వరకు అయితే మనం అప్లై చేసుకోవాలనుకున్నామో సెలెక్ట్ చేసుకొని రైట్ బటన్ క్లిక్ చేసి ఫార్మాట్ సెల్ క్లిక్ చేయండి. ఫార్మాట్ సెల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫిల్ట్ ఉందిగా, ఇక్కడ మనం ఒక ప్యాటర్న్ ఇద్దామండి. మనకు నచ్చిన ప్యాటర్న్ ఇచ్చుకోవచ్చండి. నేను ఇది ఒక ప్యాటర్న్ ఇచ్చానండి. క్లిక్ చేసి ఓకే అప్లై చేశాను. చూసారా, ఒక ప్యాటర్న్ కలర్ అనేది అప్లై అయిపోయింది. బట్ ఇక్కడ మనకి లైన్ వైజ్గా అనేది కనిపించట్లేదండి. ఓకేనా, ఇప్పుడు కనిపించాలంటే నేను ఇవి తీసేస్తున్నాను అండి, రిమైనింగ్ డేట్స్. ఇప్పుడు మనకు లైన్స్ కనిపించాలి కాబట్టి సెలెక్ట్ చేసుకోండి కంప్లీట్గా. మనం ఎక్కడి వరకు అయితే డేట్స్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నాయి కదండి ఆల్ బార్డర్స్ అనేవి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి, ఇప్పుడు మనకి క్లియర్గా ఇక్కడ సెల్స్ అనేది కనిపిస్తున్నాయి 1 by 1 లైన్ వైజ్గా. ఓకేనండి, కనిపించింది. బట్ ఇక్కడ చూడండి, ఈ యొక్క వీక్స్ వచ్చేసి ఒక లెఫ్ట్ సైడ్ ఉన్నాయండి, ఇవి వచ్చేసి రైట్ సైడ్ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఈ మొత్తం కలిపి ఎక్కడి వరకు అయితే సెలెక్ట్ చేసుకున్నాం అవన్నీ మనకి టైప్ చేసినప్పుడు మిడిల్లో రావాలండి. అప్పుడు ఇక్కడికి వచ్చేసి సెంటర్ అనేది క్లిక్ చేయండి. చూడండి, ఇవి మొత్తం సెంటర్లోకి మూవ్ అయిపోయినాయి. ఈవెన్ ఇప్పుడు మనం టైప్ చేసినా కానీ చూడండి సెంటర్లో ఉంటాయి. ఓకేనా, ఇవి కూడా మీకు మిడిల్లో కావాలంటే మిడిల్లోకి క్లిక్ చేయండి, లేదా మనకి ఇవి లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసేద్దాం. ఓకేనండి, ఇప్పుడు ఇవి అన్నిటికీ మనం అరేంజ్ చేసుకున్నామండి. నేమ్స్ ఇచ్చాము, డేట్స్ ఇచ్చాము, వీక్స్ ఇచ్చాము, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చుకున్నాము, ఒక లైన్స్ ప్రాపర్ లైన్ కూడా ఇచ్చుకున్నామండి. ఇప్పుడు మనం ఇక్కడ ఈరోజు మండే అనే డేట్లో అటెండెన్స్ ప్రెజెంట్ అండి. ప్రెజెంట్ అంటే మనం కంప్లీట్ నేమ్ అయితే టైప్ చేయమండి, మ్యాక్సిమం పి అనేది ఇస్తాం కాబట్టి క్యాపిటల్ పి ఇచ్చాము. నెక్స్ట్ ఆబ్సెంట్ అయితే ఏ అని ఇచ్చాము. బట్ ఇవన్నీ సేమ్ బ్లాక్ కలర్ ఉన్నాయండి. మనకు చూడగానే మనకి హైలైట్ అయ్యాక ఎమ్మటే ఐడెంటిఫై అవుతాయి. అట్లా కావాలనుకుంటే ఇవి రిమూవ్ చేయండి. సో మనం ఈ మంత్ డేట్ వరకు కావాలి కాబట్టి కంప్లీట్ మంత్ వరకు సెలెక్ట్ చేసుకోండి. ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడ సెలెక్ట్ చేసుకొని హోమ్ అనే బటన్కి వెళ్ళి ఇక్కడ కండిషన్ ఉంది కానీ కండిషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి హైలైట్స్ ఉన్నాయి కానీ ఇక్కడ ఈక్వల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనం క్యాపిటల్ పి అనేది టైప్ చేయగానే గ్రీన్ కలర్ రావాలండి బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి గ్రీన్ విత్ డార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే క్లిక్ చేసి ఓకే అని కొట్టండి. నెక్స్ట్ అదేవిధంగా మనం ఆబ్సెంట్ అయితే మనం ఏ అనేది ప్రెస్ చేస్తాం. సో అది కూడా సేమ్ హోమ్లోకి వెళ్ళి కండిషన్కి వెళ్ళి హైలైట్స్కి వెళ్ళి ఈక్వల్ టు పెట్టి ఇక్కడ క్యాపిటల్ ఏ అనేది టైప్ చేసి ఏ అనేది మనం ఆబ్సెంట్ రెడ్ కలర్ ఇస్తాం కదండి, సో ఈ కలర్ ఇచ్చేద్దాం. ఓకే అని కొట్టండి. కొట్టాక ఇప్పుడు మనం హాలిడేస్ కానీ లేదంటే మనం లీవ్ పెట్టుకున్నాం, లీవ్ కూడా మనం ఒక కలర్ అప్లై చేద్దాం. సేమ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఈక్వల్కి వెళ్ళి ఇప్పుడు మనం లీవ్ కాబట్టి నేను లీవ్కి మనం వెళ్ళండి షార్ట్కట్. ఆ షార్ట్కట్కి మనం ఇక్కడ డిఫరెంట్ కలర్ ఇద్దామండి. ఇక్కడ ఎల్లో ఇచ్చేద్దాం.
ఓకేనండి, ఎల్లో ఇచ్చి ఓకే అని కొట్టేశాను. ఇప్పుడు మనం ప్రెజెంట్కి ఇచ్చాం, ఆబ్సెంట్ ఇచ్చాం, లీవ్ ఇచ్చాం. ఇప్పుడు హాలిడేస్కి ఇద్దాం. కండిషన్స్ అప్లై చేస్తున్నామండి, మనం ఇంకా టైప్ చేయలేదు, చేద్దాం. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి హెచ్ఎల్ అని ఇచ్చానండి. దానికి సమ్ కలర్ ఇద్దామండి. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏవైతే కలర్స్ ఉన్నాయో అవైనా ఇచ్చుకోవచ్చు, లేదా మనకి కస్టమైజ్ మోడ్ ఉంది. కస్టమైజ్ ఫార్మాట్ క్లిక్ చేయగానే మనకు డిఫరెంట్ కలర్స్ వస్తాయండి. ఇక్కడ క్లిక్ చేసి ఆ డిఫరెంట్ ఫార్మాట్ క్లిక్ చేసుకున్నాం అనుకోండి, మనం సెలెక్ట్ చేసుకున్న కలర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక కలర్ సెలెక్ట్ చేస్తానండి మీకోసం. లైట్ కలర్ క్లిక్ చేసా, ఓకే. నెక్స్ట్ క్లిక్ ఓకే. దెన్ ఇప్పుడు ఏంటంటే అన్నిటికీ అప్లై అయిందండి. ఇప్పుడు వీటికి అప్లై అయిందా లేదా తెలుసుకోవాలంటే కండిషన్ ఇప్పుడు మనం టైప్ చేద్దాం. మండే అనే డేట్న జనవరి 2న అందరు ప్రెజెంట్ అండి. పి అనేది ఎంటర్ చేద్దాం. చూడండి, పిఏ ఎప్పుడైతే మనం ఎంటర్ చేసామో ఆటోమేటిక్గా కలర్ అనేది చేంజ్ అయింది. చూడండి, మళ్ళీ ప్రెజెంట్ ప్రెజెంట్ ప్రెజెంట్. కిరణ్ అనేది ఆబ్సెంట్ అండి. ఏ అని టైప్ చేయండి. చూడండి, రెడ్ కలరు. సురేంద్ర అనే అతను ఆబ్సెంటే మనకు చెప్పకుండా ఆబ్సెంట్. ఇప్పుడు లీవ్ అండి, మనకి ఒక ఎంప్లాయీ అనేది లీవ్ పెట్టుకోవాలనుకో ఇన్ఫార్మ్ చేసి పెట్టుకుంటాడు కాబట్టి సురేంద్ర అనేది లీవ్ పెట్టండి. ఎల్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. చూడండి, ఎల్లో కలర్ అనేది హైలైట్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ అండి, ఓకేనా. ఇప్పుడు సాటర్డే కదండి, మనకి సాటర్డే అంటే ఆటోమేటిక్ హాలిడే వస్తుంది. మనం ఇక్కడ కండిషన్ రాసుకోవచ్చు, లేదంటే మనం జస్ట్ హాలిడే కాబట్టి మనం కండిషన్ ఏం రాసుకున్నామండి, డి కదా హాలిడే. సో హెచ్ఎల్ రాసాం కాబట్టి హాలిడే. చూడండి, కలర్ చేంజ్ అయింది. సో ఇక్కడ మనం ప్రెజెంట్ రాసుకోవచ్చు, ఆబ్సెంట్ రాసుకోవచ్చు, లీవ్ రాసుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ ఇచ్చుకోవచ్చు అండి. ఆబ్సెంట్, లీవ్, ప్రజెంట్, లీవ్ అండి, ఆబ్సెంట్ అండి. సో మనం ఈ విధంగా మనకు నచ్చిన కలర్స్ అనేది అప్లై చేసుకోవచ్చు అండి ప్రెజెంట్లో. ఇట్లా ఈ విధంగా మనం అటెండెన్స్కి డిజైన్ చేసుకోవచ్చు. సాటర్డే అండి, 2 వీక్ ఆఫ్ అనుకుందాం. ఇక్కడ ప్రెజెంట్, ఇక్కడ లీవ్, ఓకే, ఇక్కడ ఆబ్సెంట్. సో మనం ఈ విధంగా అనేది అటెండెన్స్ టేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనకి ఓన్లీ ఇక్కడ సాటర్డే సండే యొక్క వీక్ కూడా మనం హైలైట్ కావాలనుకోండి, మనం ఇచ్చే నేమ్స్ కూడా ఇక్కడ రాసుకోవచ్చు అండి. సెలెక్ట్ చేసి ఇక్కడ కంప్లీట్గా కండిషన్ ఫార్మాట్కి వెళ్ళి హైలైట్స్కి వెళ్ళి ఈక్వల్ పెట్టి ఇక్కడ మనం డేట్స్ ఇచ్చుకోవచ్చు, లేదంటే సాటర్డే షార్ట్ కట్లో ఇచ్చేసి మనం ఒక కలర్ ఇచ్చుకోవచ్చు అండి. మీకు నచ్చిన కలర్ ఇచ్చుకోవచ్చు అండి. ఇక్కడ కస్టమైజ్కి వెళ్ళి నేను బ్లూ అనే కలర్ ఇచ్చి, మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనే కదండి, టెక్స్ట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసి ఇక్కడ కలర్ ఉంది. ఇప్పుడు నేను సాటర్డే కదండి, సాటర్డే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చి ఇప్పుడు మనం టెక్స్ట్ కలర్ రెడ్ ఇస్తా అండి. చూడండి, ఇక్కడ ప్రివ్యూ కూడా చూపిస్తుంది. క్లిక్ ఓకే, క్లిక్ అప్లై. చూడండి, ఇక్కడ సాటర్డే అని ఎక్కడైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో రిపీట్ వచ్చినాయి అనుకోండి, చూడండి హైలైట్ అయిన బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కూడా హైలైట్ అయింది. ఇక్కడ కూడా మనం ప్రెజెంట్కి పి అనేది టెక్స్ట్ కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా మనం అటెండెన్స్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అటెండెన్స్ టేబులే కాదండి, మన ఎంప్లాయీ టేబుల్ కానీ స్టూడెంట్స్ టేబుల్ కానీ ఏదైనా కానీ మనం ఏదైనా డేటా ప్రిపేర్ చేసేటప్పుడు ఒక వాల్యూ కానీ ఆ వాల్యూ హైలైట్ కావాలంటే ఆ వాల్యూ కూడా హైలైట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ రిఫరెన్స్ కోసం నేను చూపిస్తాను అండి. ఇక్కడ నేను ఇక్కడికి వెళ్ళి ఇన్ బిట్వీన్ కూడా తీసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ బిట్వీన్ ఇక్కడ నేను 50 నుంచి 100 ఇస్తున్నా అండి. 100 లోపల కలర్ అనేది రెడ్ టెక్స్ట్ ఇస్తున్నాను. చూడండి రెడ్ టెక్స్ట్ ఉంది, రెడ్. క్లిక్ ఓకే.
సో నేను ఓన్లీ ఈ సెల్ వరకే అప్లై చేశానండి. సో ఇప్పుడు నేను 50 నుంచి 100 ఇచ్చాను కదా, ఇన్ బిట్వీన్లో ఏ నెంబర్ టైప్ చేసినా రెడ్ అనేది హైలైట్ అవ్వాలని నేను 70 అప్లై చేశాను. చూడండి రెడ్ కలర్ అనేది హైలైట్ అయింది. బిలో 50 ఇవ్వండి, 45 అప్లై అవ్వదు. ఎందుకంటే మనం అక్కడ ఇన్ బిట్వీన్ ఇచ్చాం కదండి, 50 నుంచి 100 వరకు ఇన్ బిట్వీన్ ఒక రెడ్ కలర్ హైలైట్ కావాలని ఇచ్చాం. ఇప్పుడు ఈవెన్ మనం 99 ఇచ్చాము రెడ్ కలర్, ఇప్పుడు 101 ఇవ్వండి, కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో మనం ఈ విధంగా కలర్స్ అనేది అప్లై కూడా చేసుకోవచ్చు. వాల్యూ కానీ, టెక్స్ట్ కానీ, నేమ్స్ కానీ మనకు నచ్చిన విధంగా మనం టైప్ చేసుకోవచ్చు అండి ఇది. ఓకేనా? ఓకే అండి, మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.